ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. కామ్రేడ్ ఏకే శ్రీవాస్తవ్ మంచి పేరిట ఏఏజీసీ ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ వాల్టేర్ టీం ఆధ్వర్యంలో జోనల్ ట్రెజరర్ సిసి సల్మా పర్యవేక్షణలో ఏఏజీసీ వాల్టేర్ టీం సహాయ సహకారాలతో స్థానిక మర్రిపాలెం రైల్వే ఇన్స్టిట్యూట్లో 2025 సంవత్సరానికి గాను థర్డ్ వాల్టేర్ డివిజనల్ బెన్నియల్ జనరల్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడుకు ట్రైన్ మేనేజర్ల బృందం సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తదుపరి ఆయన చేతుల మీదుగా ఏఐజీసీ జెండాను ఎగురవేశారు. అనంతరం వేదికను అలంకరించారు. తదుపరి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రయాణికుల రక్షణే ప్రధాన కర్తవ్యంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న ట్రైన్ మేనేజర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మరియు అధికారులతో సంప్రదించి ట్రైన్ మేనేజర్ల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ట్రైన్కి ఒక గార్డుగా ఉండి, ఒక మేనేజర్గా ఉండి, ఒక టీమ్ లీడర్గా ఉండి సురక్షితంగా ప్రయాణికుల్ని చేరవేయడానికి మీరు చేస్తున్న కృషికి ఒకసారి మీకు అభినందిస్తూ, జర్నీస్ మీ రాత్రి పగలు మీకు వర్క్ ఉంటుంది కనుక కొద్ది కష్టం ఉంటుంది, కానీ ఒక బాధ్యత. ఈరోజు ఉద్యోగం రావడం ఎంత అవసరమో బాధ్యతగా పనిచేయడం కూడా అంతే అవసరం. ఆ బాధ్యతతో మీరు పనిచేస్తున్నారు. అందుకు మనస్ఫూర్తిగా ప్రయాణికుల తరఫున, మా తరఫున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చేసిన సర్వీస్ ఈరోజు ఒక యూనిటీ. ఏ వర్గమైనా, ఏ సమాజంలో ఎవరైనా సరే ఓ యూనిటీ అవసరం. ఏదైతే ప్రభుత్వ పరంగా మీరు చేస్తున్న విధులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మీరు ప్రజాప్రతినిధులుగా మీరు చేస్తున్న విధులు ఏవి ఉన్నాయో, ప్రతి పౌరుడు కూడా ఆ విధులకి అంకిత భావంతో పనిచేసి మన భారతదేశానికి మంచి పేరు వచ్చే విధంగా చేయాలని ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకుంటూ, అనంతరం ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏజీఎం మహేష్ కుమార్ బెహ్రా, వాల్టేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, CCMPS DR పాల్, సీనియర్ డిఓఎం తన్మయ్ ముఖర్జీ, అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ జోనల్ హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్ ఎల్డి దాస్, ప్రత్యేక ఆహ్వానితులుగా ఏఐజీసీ నుండి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎస్ నిశాంక్, చీఫ్ అడ్వైజర్ ఎస్పీ సింగ్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ సెక్రటరీ ఎస్కే దాస్, జోనల్ ప్రెసిడెంట్ పివిఎస్ ప్రసాద్, జోనల్ ట్రెజరర్ సిసి సల్మా మరియు ఏఐజీసీ వాల్టేర్ టీం పివిఎస్ ప్రసాద్, మహేష్ పల్లి, ఎస్ఆర్సి వర్మ, పడాల రవి, కె శ్రీనివాస్, బిఎస్ నాయుడు, గగన్, జి గణపతి, ఎం యుగంధర్, కృష్ణయకాంత్, గిరీష్, ఆర్ అనిల్, ఎంఎల్ నాయుడు, వై ప్రసాద్, శరత్ బాబు, ఏడిఏ దంతేశ్వరరావు, ఎస్ఎస్ రావు, బివి రావు, వై సురేష్, సురతా సంతోష్ కుమార్, సుమన్ శర్మ, కె గోపీనాథ్, ఎస్ పోలరాజు మరియు ఏఐఎల్ఆర్ఎస్ఏ నుండి జోనల్ సెక్రటరీ ఎస్కే చౌబే, విశాఖపట్నం బ్రాంచ్ సెక్రటరీ ఎం చిన్నోడు మరియు వాల్టేర్ డివిజన్లో అన్ని బ్రాంచ్ల నుండి ట్రైన్ మేనేజర్లు మరియు ఇతర డివిజన్లైన కుర్దా, సంబల్పూర్, ఇతర జోన్ల నుండి వర్క్ చేస్తున్న మరియు రిటైర్డ్ టీఎంఆర్ఎస్ సభ్యులు తదితరులు హాజరైనారు.
గౌరవ అతిథులను మరియు ప్రత్యేక అతిథులను వేదికపైకి సాదరంగా ఆహ్వానించి పూలబొక్కేలతో సాలులతో సత్కరించారు. వర్షిణిశ్రీ మరియు తనుశ్రీ చిన్నారులు తమ నృత్య ప్రదర్శనతో అందరినీ అలరించారు. తదుపరి చిన్నారులకు గౌరవ అతిథుల చేతుల మీదుగా మెమొంటోలను బహుకరించారు. सभी को धन्यवाद। जो चाहिए हमारी महिला TMR साथियों के लिए वो प्रोवाइड करनी होगी और मैं ये कह सकता हूँ कि मैं कोशिश करूँगा कि जितना हो सके मैं वो सुविधा प्रोवाइड करूँ। गार्ड का क्या ड्यूटी रहता है, क्या रेस्पॉन्सिबिलिटी रहता है, वो दास ने बहुत डिटेल में समझाया है। मैं यही कहूँगा कि TMR ट्रेन मैनेजर इज द इंचार्ज ऑफ अ ट्रेन। तो आप ये समझ लीजिए कि अगर आप एक ट्रेन में जा रहे हैं तो आपके ऊपर उन 2500 से 3000 लोगों के जीवन की रक्षी आपके हाथ में है एंड यू हैव बीन मेड मैनेजर ऑफ दैट। सो दिस इज द काइंड ऑफ एक रेस्पॉन्सिबिलिटी आपके ऊपर दी गई है और मैं ये भी कहूँगा कि आप लोग इस रेस्पॉन्सिबिलिटी को बहुत अच्छी तरह से निभा रहे हैं। मैं इतने साल से रेलवे में रेगुलर बेसिस पे इंटरेक्ट करता आया हूँ, तो कुछ केसेज होते हैं एजेंट काम करते हैं तो उनको उसी हिसाब से पनिशमेंट भी मिलता है, बट मैं ये कह सकता हूँ कि ओवरऑल जो वर्किंग है वो बहुत सेटिस्फैक्ट्री है। हमको और इम्प्रूवमेंट की ज़रूरत है, स्पेशली अगर मैं विशाखापट्टनम या ईस्ट कोस्ट रेलवे की बात करूँ तो एक नई ट्रेंड जो ओवर अ पीरियड ऑफ टाइम इंडियन रेलवे में आई है कि हम लोग धीरे धीरे है लेवल क्रॉसिंग गेट खत्म कर रहे हैं और वहाँ पे LHS बनाए जा रहे हैं और साथ ही साथ हमारे गुड्स ट्रेन की स्पीड भी बढ़ रही है और हमारे गुड्स ट्रेन का लोड भी बढ़ रहा है। अपने पास वाली ट्रेन को ऑब्जर्व जरूर करें, स्पेशली उसके अंडर गियर्स को। ये एक नया ट्रेंड आ रहा है और इस ट्रेंड से हम लोगों को समझना पड़ेगा और उसी को देखना पड़ेगा ताकि मिनिमम एक्सीडेंट, मिनिमम गारंटी मेरा पर्सनल ओपिनियन है मिलनी चाहिए। रेलवे बोर्ड के नियम क्या है मैं एक बार देखता हूँ, देखने के बाद में आप देखेंगे कि किस तरह से उसमें मैं अपने लेवल पे क्या कर सकता हूँ कि वो चीज़ मिले।
जहाँ पर कि आपके ओटी अलाउंसेज वगैरह का है, तो कुछ ओटी आपके बहुत पुराने हैं, कुछ ओटी आपके नॉर्मल रनिंग वाले हैं। नॉर्मल रनिंग्स के जो ओटी है उसके प्रोसीजर को, उसमें एक लेयर को मैंने कम करने की कोशिश की है ताकि वो थोड़ा जल्दी प्रोसेस हो पाए। जो पुराने ओटी है उसके ऊपर हम लोग डिस्कशन करेंगे। आप लोग भी जब मुझे डिटेल रिप्रेजेंटेशन देंगे तो हम लोग उसमें देखेंगे कि हम क्या किया जा सकता है। CMS कियोस्क जो आपने बोला है उसकी प्रॉब्लम है, तो वो कोई बहुत बड़ी समस्या नहीं है। वी विल सी के हाउ हम लोग उस समस्या को सॉर्ट आउट कर पाए, क्योंकि अगर कियोस्क काम नहीं कर रहा है या उसमें चैलेंजेज है, आप जब अपना रिप्रेजेंटेशन दें तो थोड़ा डिटेल में दीजिएगा ताकि जो आपका काउंटर व्यू है उसको भी मैं समझ पाऊँ और अकॉर्डिंगली मैं डिसीजन ले पाऊँ। साइडिंग का इल्यूमिनेशन और वो आप मुझे जब डिटेल देंगे तो एग्जैक्टली पिन पॉइंट हो जाएगा कि कहाँ पे ये फैसिलिटीज़ नहीं है, तो उसको भी हम लोग करेंगे। अभी हमने आई थिंक कोईसी और आरवाईडी में कुछ इल्यूमिनेशन कुछ इम्प्रूव किया था, और भी जगह है तो विल सर्टनली सी कि किस तरह से है आप लोगों की वर्किंग है वो अच्छी बनाई जाए। बट लास्ट में मैं फिर यही कहूँगा, मैं आपका ये चीज़ को जो वर्किंग है उसको और थोड़ा अप्रिशिएट कर सकता हूँ। आप लोग बहुत सारे लोग जानते नहीं होंगे कि आई एम वन ऑफ यू ओनली, एंड चीज़ें कि फ्रॉम लास्ट 50 ईयर्स में रेलवे के साथ बहुत इंटीमेटली जुड़ा हुआ हूँ। मे बी दैट अभी भी मेरा परमानेंट एड्रेस है हाउस ऑफ लेट रामचंद्र बेहरा, गार्ड, खाट बाजार, जयपुर। मैं ऐसे मीटिंग जो है बचपन से देख आ रहा हूँ, दूर से देख रहा था, मुझे समझ नहीं आ रहा था टू बी फ्रैंक कि करते क्या है। बट आज की मीटिंग देखते हुए बड़ा मुझे खुशी आ रहा है कि चीज़ें कि हमारे रेलवे के जो चेंज सिनेरियो जो बोलते हैं ना, जैसे कि साहब ग्यारह साहब यही बोल रहे थे कि नहीं वी आर चेंजिंग, देश बहुत चेंज हो रहा है। तो हम लोग इसको गार्ड बोलते थे, गार्ड साहब ऑफ ए ट्रेन, अभी इसको TMR बोलते हैं। उसी ज़माने में कोई लेडीज़ नहीं थे, बिल्कुल नहीं थे। अभी देखते हैं वो पहले लाइन में बैठे हुए हैं तो देख के अच्छा लगता है कि चीज़ें कि देश बहुत चेंज हो रहा है। हम आप लोगों का कई लोग जो कि टाइम टू टाइम मिलते रहते हैं तो जानते भी हैं कि चीज़ें की परेशानी क्या है आप लोगों का वर्किंग में। आप सब जो कि उसको रेलवे एडमिनिस्ट्रेशन बहुत सीरियसली देख रहा है और उसका समाधान जितने जल्दी हो सकता है करेगा। ज्ञान साहब ने तो यही बताया। और आप लोग सब जानते हैं कि ये देखते हुए मुझे ये डिसिप्लिन वाला जो बात है कि मेनी पीपल विल हैव कम हियर विद दैट यूनिफॉर्म, तो ये चीज़ बहुत अच्छा लगा कि वी आर डिसिप्लिन ऑर्गेनाइजेशन who believe in discipline. Our punctuality means our punchline of railway is safety, security and punctuality. उसी में आप लोग बहुत बड़ा योगदान देते हैं। आप हर बार ये क्वेश्चन करिएगा कि जैसे जैसे आप बोलते थे कि नहीं ये पासिंग ट्रेन में जाते रहते हैं, हम क्यों उसको ऑब्जर्व करना चाहिए, सेफ्टी ऑफिसर भी इस बात पर बोले। तो मेरा कहना है कि चीज़ें की जो है कि हम लोग चेंज सिचुएशन में चल रहे हैं, बहुत सारे वैकेंसी है, बहुत सारे गाड़ी विदाउट TMR से चल रहा है, बट हमको एज ए ऑर्गेनाइजेशन सर्वाइव करना है, आगे भी बढ़ना है। उसी में आप लोगों का सहयोग जो है बहुत ज़रूरी है। आप जो है कि उसी में सब चीज़ को समझते हुए आपने किस तरीक़ा से एक तीनों पंचलाइन में आप किस हिसाब से योगदान दे सकते हैं, इसको जरूर सोचिएगा। సమావేశం అనంతరం గౌరవ అతిథులకు ఏఐజీసీ వాల్టేర్ టీం మెమోంటోలను బహుకరించారు.
తదుపరి ఈఎంఆర్ విధులకు ఉపయుక్తమైన విధి నియమాలు, అధికారిక సమాచారం, సహచరుల ఫోన్ నెంబర్లకు సంబంధించిన పాకెట్ బుక్ ను ఏజీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాల్టేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మీడియాతో మాట్లాడుతూ ऑल इंडिया गार्ड काउंसिल जिसके कि सारे EMR से मेंबर्स होते हैं यहाँ पे और उस मीटिंग में है उन्होंने बहुत सारे इश्यूज बताए और मैं यही कहूँगा कि EMR है वो बहुत एक इम्पोर्टेंट रोल निभाता है और ट्रेन का इंचार्ज होता है और अभी तक बहुत अच्छी तरह से काम अपना कर रहे हैं। उनकी बहुत सारी समस्याएँ हैं, कुछ फील्ड में काम कर रहे हैं तो उसमें समस्याएँ रहती हैं, तो हमने उसके ऊपर चर्चा की और हम देखेंगे कि कैसे है देखिए ऐसा है कि मैंने जो संबंधित अधिकारी है उनको बोला है और उन्होंने भी बोला है कि वो डिटेल में रिप्रेजेंटेशन है, तो उस रिप्रेजेंटेशन के ऊपर है तो अपने सारे ऑफिसर्स के साथ बैठे और जरूर मुझे पूरा विश्वास है कि कुछ न कुछ इसका समाधान होगा। తదుపరి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏజీఎం మహేష్ కుమార్ బెహ్రా మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనానంతరం సెకండ్ సెషన్ను నిర్వహించారు. వేదికను అలంకరించిన పెద్దలను పూల బొకేలతో కండువాలతో ఆహ్వానించారు. ఈ సమావేశంలో 8th పే కమిషన్లో టీఎంఆర్ఎస్కు న్యాయం చేయడం, ఓపీఎస్ పునఃప్రారంభం, ఎంజీకే సమస్య పరిష్కారం, ప్రారంభ గ్రేడ్ పే 4600 విధించడం, బ్రీత్ అనలైజర్ విధానాన్ని మార్చడం, బ్రేక్ వ్యాన్ల శుభ్రత, కనీస సౌకర్యాల ఏర్పాటు, డ్యూటీ గంటలు 9 గంటలకు మించకూడదని, పెండింగ్ ఓటీ బిల్లులు క్లియరెన్స్ చేయాలని, ఓటీను ఐపీఏఎస్కు లింకు చేయడం, డ్రెస్ అలవన్స్ పెంపు వంటి తదితర సమస్యలను చర్చించారు. ఐకమత్యంతో అందరూ తమ హక్కుల కోసం పోరాడాలని సూచించారు. ఏఐజీసీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎస్ నిశాంక్ మరియు జోనల్ ఏఐజీసీ నాయకులు ఈ అంశాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏఐజీసీ వ్యాట్ డివిజనల్ సెక్రటరీ రిపోర్ట్ మరియు ట్రెజర్ రిపోర్టును సమర్పించారు. అనంతరం జోనల్ సెక్రటరీ ఏకే దాస్ ఆధ్వర్యంలో కొత్తగా 16 మంది సభ్యులతో కూడిన ఏఐజీసీ డివిజనల్ బాడీని ఎన్నుకున్నారు. వీరిలో డివిజనల్ ప్రెసిడెంట్గా ఎస్ఆర్సి వర్మ మరియు డివిజనల్ సెక్రటరీగా మహేష్ పల్లీలు ఎంపికయ్యారు. తదుపరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ట్రైన్ మేనేజర్లందరినీ కండువాలతో సత్కరించి మెమోంటోలను అందజేశారు.
మొక్కలను పెంచండి, ప్రకృతిని కాపాడండి అనే సందేశంతో ట్రైన్ మేనేజర్లు పి సంతోష్ మరియు మహేష్ పల్లిలు అందరికీ గులాబీ మొక్కలను పంపిణీ చేశారు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమ విజయానికి తమ సహాయ సహకారాలు అందించి పండుగ వాతావరణాన్ని నెలకొల్పిన ఏఐజీసీ వాల్టేరు టీమును అందరూ అభినందించారు. ఈ కార్యక్రమానికి విజయాన్ని చేకూర్చిన వారందరికీ ఏఐజీసీ వాల్టేరు టీం కృతజ్ఞతలు తెలిపారు. నేను మహేష్ పల్లి, నేను రీజనల్ సెక్రటరీగా పనిచేస్తాను. 2022 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తాను. అయితే ఇక్కడ సమావేశం ఏంటంటే ఏఐజీసీ థర్డ్ వైనల్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది రాబోయే 8th పే కమిషన్లో మా యొక్క ప్రాబ్లమ్స్ని వ్యక్తపరచడానికి ఒక యూనిట్గా జోనల్ నుంచి అలాగే డివిజన్ నుంచి చాలామంది సెంటర్ నుంచి కూడా నాయకులు వచ్చారండి. వీళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా సమస్యలు వ్యక్తపరిస్తే వాళ్ళకు కూడా తెలిసిన ఉద్దేశం మీద మేము చీఫ్ గెస్ట్గా పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మేము రేపు రాబోయే 8th పే కమిషన్లో మా యొక్క ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ సెంటర్ వాళ్ళకి చెప్పడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. సో అందుకని ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు రీజనల్ అసిస్టెంట్ సెక్రటరీ. మరి ఇక్కడ ఈరోజు థర్డ్ డివిజన్ ఏఐజీసీ యొక్క థర్డ్ డివిజన్ వాల్టేరు డివిజన్ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా అందరూ ఒక దగ్గర చేరాయి మన సమస్యల కోసం మాట్లాడి ఈ యొక్క ఉద్దేశాలు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పై స్థాయికి రిలీజ్ చేసేలా చేయడం కోసం అని చెప్పేసి దాంతోపాటుగా మనలో ఒక యూనిటీ రావాలి. సమస్య వస్తే మనందరం ఉన్నామని చెప్పి మన పిఎంఆర్ క్యాడర్కి ఒక బలోపేతం చేయడం కోసం కూడా ఇది చేయడం జరిగింది. దీని తర్వాత ఏంటంటే ఏఐజీసీ సెంటర్లో ఆల్రెడీ సెంటర్లో ఉన్నటువంటి లేటెస్ట్ని ఆఫీసులు కూడా కలవడం జరిగింది. 8th పే కమిషన్లో మాకు మంచి జరగాలని చెప్పేసి అంతకుముందు జరిగేటువంటి విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి. వీటన్నింటిపైన బేస్ లెవెల్లో ఏముందని తెలుసుకునే ఆవశ్యకతలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా మనకి కలిసి డప్పలనాయుడు గారిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు తీసుకొచ్చాము. ఆయన ద్వారా కూడా మన రిప్రజెంటేషన్ పై స్థాయిలో తీసుకువెళ్ళాలని సపోర్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా మన టీఎంఆర్స్ మధ్య ఉండేటువంటి అభిప్రాయ భేదాలు కానీ సీనియర్ జూనియర్ అనే తేడాలు కానీ అవేమీ లేకుండా మనందరం కలవడానికి మిగతా డివిజన్ నుండి మిగతా జోనల్ నుంచి సెంట్రల్ నుంచి ఆఫీసర్స్ అట్ ద సేమ్ టైం టీఎంఆర్స్ అందరూ కూడా మా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మేము ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, మేము ఏ విధంగా ఇంకా ఉపయోగపడగలమో అది కూడా చెప్పగలుగుతున్నాము. వీటన్నింటిని అందరూ ఉన్నారు. వాటిని ఉద్దేశించి వాళ్ళ యొక్క ఆ స్థానంలో వాళ్ళ ఆధీనంలో ఉండేటువంటి చేస్తామన్నారు. లేదంటే రిప్రజెంటేటివ్ పైకి కనిపిస్తామని హామీ ఇచ్చారు. కలిసి డెప్యూటీ గారు రిప్రజెంటేటివ్ గారు అవనాయండి, మన డివిజన్ ఆఫీసులో జోనల్ ఏజీఎం గారు అందరూ చెప్పారు. అయితే ఇక్కడ మహేష్ పల్లి గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల నుంచి అంతకుముందు చాలా బాగా ఉండేది. మా జియా గారు వచ్చి జియా గారు మమ్మల్ని ప్రారంభం చేశారు. అలా మహేష్ పల్లి గారిని పైకి తీసుకొచ్చి వీళ్ళందరినీ యూనిటీ తీసుకొచ్చి మన సమస్యలు పైకి వెళ్ళాలి, ఒక యూనిటీగా ఉండాలి. దాంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ మనం ఆల్రెడీ బుక్స్ ఉంటాయి, వాటిని మార్పులు చేరుకుని అవన్నింటిలో ఒక దగ్గర పెట్టి సింపుల్గా ఒక వర్కింగ్ రూల్ ఎలా ఉండాలి అనేసి టీఎంఆర్ క్యాడర్ యొక్క అభ్యున్నతి పెంచడం కోసం, నాలెడ్జ్ పెంచడం కోసం, మన యొక్క గౌరవం కూడా బయట పెంచాలి, వర్కింగ్ కూడా అలాగే ఉండాలి. ఈ టీఎంఆర్ మిత్రులు కూడా అదే చెప్తున్నారు. మన వర్కింగ్ స్టైల్ కూడా మారాలి. మన ఇల్లు ఏ విధంగా ఉందో మన వర్కింగ్ స్టైల్ కూడా అదే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్కులు తీసుకొని మేము మీ తరఫున జోనల్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో అండ్ పొలిటికల్గా, నాన్ పొలిటికల్గా, అఫీషియల్గా మన సమస్యలు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క ఏదైతే పిలుపునివ్వగానే అందరూ కూడా యూజ్గా అమౌంట్ అవలేయండి, ప్రెజెన్స్ అవలేయండి, చాలా బాగా వచ్చారు. ఏ ఐకమత్యంతో మనం ఉంటే ప్రత్యేకంగా చెప్పనవసరంతో మనం ఏ సమస్యనైనా సాధించగలము. అది మీ అందరూ సహకారంతో. కాబట్టి ఈ కార్యక్రమం యూజ్ చేసినటువంటి అందరూ బయట టీఎంఆర్స్కి, ఆఫీసర్స్కి, ప్రెస్కి, అలాగే ఇక్కడికి వచ్చేసి ఇంకా కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సీనియర్ మోస్ట్ మెయిన్ టీఎంఆర్ని ఎలక్షన్స్ టీఎంఆర్ని నేను చాలా సంతోషంగా నేను ఇక్కడ ఆర్ట్ కౌన్సిలింగ్ అసోసియేషన్ లేనప్పుడు నేను దీన్ని ఒక విత్తనం వేసి ఈ స్థాయికి తెచ్చానంటే నాకు చాలా గౌరవంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మా జోనల్ నుంచి అడిషనల్ జిఎం గారు మన డివిజన్ నుంచి డిఆర్ఎం, మా సినేడియం వీళ్ళందరూ వచ్చారు. మా ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా తెలుసు మా ప్రాబ్లమ్స్ ఏటున్నాయి అనేసి. ఇంకా లోకల్గా ఎందుకంటే మేము రన్నింగ్ స్టాఫ్ అనేది ఎవరు రన్నింగ్లో పనిచేస్తారు. లైక్ మా లోకో పైలట్ అవనివ్వండి, మా టీఎంఆర్ అవనివ్వండి, లేకపోతే ట్రక్ డ్రైవర్ అవనివ్వండి, ఎవరైనా రన్నింగ్లో ఎవరు పనిచేస్తారో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా రన్నింగ్లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మాకు. అది కూడా మా ఎవరు ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఏంటన్నారంటే మాకు వచ్చి ఇవ్వండి, దీన్ని సాల్వ్ చేస్తా అన్నారు. చాలా సంతోషం. నేను
కమిషన్కి అదే చెప్తున్నాను, మనం యునైట్గా ఉండాలి, ఒక పిలుపుకి అందరూ రావాలి, వస్తేనే ఆ యూనిట్ చూపిస్తేనే మన ప్రాబ్లం అన్నీ సాల్వ్ అవుతాయి. ఎయిత్ పే కమిషన్లో మా సెంట్రల్ బాడీ ఏది ఉందో సెవెంత్ పే కమిషన్లో మాకు చాలా జస్టిఫికేషన్ అయింది. అంటే ఎందుకంటే మాకు 4-2 గ్రేడ్ డైరెక్ట్ ఇవ్వాలి అండ్ ఆ ఇవ్వలేదు, 2800 గ్రేడ్లోనే ఉంచారు. అందుకే ఎయిత్ పే కమిషన్లో ఆ అన్యాయం జరగకూడదని మేము సెంట్రల్ కమిటీకి అదే రిక్వెస్ట్ చేస్తాం. నెక్స్ట్ సెంట్రల్లో ఎన్ని ఎంపీలు ఉన్నారో, నెక్స్ట్ మన ఆఫీసర్లు రైల్వే మినిస్టర్ ఉన్నారు, వీళ్ళందరికీ రిప్రజెంట్ చేస్తాం సెంట్రల్ కమిటీ చేసి మాకు ఏది అన్యాయం జరిగింది సెవెంత్ పే కమిషన్లో అది ఎయిత్ పే కమిషన్లో మాకు జరగకూడదని నేను అదే కోరుకుంటున్నాను. मेरा नाम सुमन सत्ता है, मैं सीनियर DMR मरीवालम रहती हूँ, PSKP क्वार्टर डिवीजन। मैं सबसे ये कहना चाहती हूँ कि आज ये जो हमारा प्रोग्राम बनाया गया था, जो प्रोग्राम किया गया था, वो सबको एक साथ लाने के लिए किया गया था, ताकि ये हमारी सारी समस्याओं को ऑफिसरों के सामने रखने के लिए लाया गया, ताकि वो भी हम लोग की प्रॉब्लम को सुने और उन्हें सॉल्व करें। खासकर इससे गाड़ी ब्रेकडाउन क्लीनिंग नहीं होता है, लेडीज़ को फैसिलिटीज़ नहीं मिलती है, हर जगह रेस्ट रूम नहीं रहता है, तो बहुत सारी दिक्कतें हम लोगों को अपनी ड्यूटी में झेलना पड़ता है, जिसके कारण हमें बहुत समस्याएं आती हैं। हमें कुछ भी चीज़ टाइम पे नहीं मिल पाती है, इवन रिलीफ भी नहीं मिल पाता है टाइम। इसके लिए हम लोगों ने आग्रह किया है अपना बुजुर्ग से कि हमारी प्रॉब्लम पर ध्यान दें और उसका निपटारा करने का जल्द से कोशिश करें। లిస్ట్ ఫస్ట్ అయితే ఏంటంటే ఏఐజీసీకి ఈరోజు థర్డ్ మ్యూజియంలో మణిపాల్ రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మనం తెలియజేసాం. మా గ్రేడ్ బి 4 to 4-6 చేయమని, వాళ్ళ ప్రెస్ అలవెన్స్ పెంచమని మా మణిపాల్నే వాళ్ళకి ఉంచుకుని ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేయడం జరిగింది. దీనికి సానుకూలంగా మా ఆఫీసర్స్ అందరూ స్పందించారు.